మళ్లీ యుగాంతం కథలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రఖ్యాత బల్గేరియన్ అంధజ్యోతిష్కురాలు బాబా వంగా చెప్పినట్లు 2025వ సంవత్సరం యుగాంతానికి ఆరంభం అనే చర్చ మొదలైంది. మనకు యుగాంతం అనగానే గుర్తొచ్చే పేర్లు నోస్ట్రడామస్, బాబా వంగాలు. వీళ్ళిద్దరూ కూడా యుగాంతం 2025 నుంచే మొదలవుతాయని చెప్పారనేది మీడియాలో వస్తున్న వార్తలు. అసలు వీళ్ళు ఎవరు, ఏం చెప్పారో చూద్దాం. ఫ్రెంచ్ ఫిజిషియన్ కమ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్. ఈయన అసలు పేరు మిచెల్ ది నాస్ట్రడామ్. ఈయన ఎన్నో విషయాలపై భవిష్యత్తును చెప్పారు. మరీ ముఖ్యంగా భూమి అంతం, మనుషులకు వచ్చే కష్టాలు, రోగాల గురించి ఓ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఇక బల్గేరియాకు చెందిన అందురాలు బాబా వంగా తనకు మాత్రమే తెలిసిన పస్తర్లు, ఇతర పనులతో ఎన్నో జబ్బులను తగ్గించేవారని చెబుతారు. ఆమెకు చిన్నప్పుడే కళ్ళిపోయాయి, కానీ ఆమె జ్యోతిష్యం చెబితే పక్కాగా కరెక్ట్ అవుతుందని నమ్మేవారు. అయితే బాబా వంగా చెప్పినవన్నీ నిజమయ్యాయని కొంతమంది అంటూ ఉంటారు. వాటిలో చెర్నోబిల్ అణు ప్రమాదం, అలాగే అమెరికా ట్విన్ టవర్స్ పై దాడి, ఆ తర్వాత కరోనాను కూడా ఆమె ముందే ఊహించి చెప్పిందంటారు. ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేస్తున్నారు. ఇక భూమి అంతమవడానికి పునాది ఈ ఏడాదే పుడుతుంది, అంటే 2025లో. ఇక 5079వ సంవత్సరానికి మనుషులు మొత్తం భూమి మీద లేకుండా పోతారని చెప్పారు. అంతేకాదు 2043 నాటికి యూరప్ మొత్తం ముస్లింల పాలన కిందకు వస్తుందని కూడా హెచ్చరించారు. ఇక యూరప్ లో అతిపెద్ద యుద్ధం కూడా రాబోతుందట. ఇదే మానవ నాశనానికి కారణమవుతుంది. యూరప్ నుంచి అంతం ఆరంభమవుతుంది. అందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆద్యుడవుతాడు. ఆయనే ప్రపంచ చక్రవర్తి అవుతాడనేది బాబా వంగా చెప్పే భవిష్యవాణి. ఎందుకంటే 2076 నాటికి మళ్లీ రష్యా నుంచి కమ్యూనిజం మొదలవుతుందని చెప్పారామె. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2025లోనే ఏలియన్స్ భూమిపై మనుషులను కాంటాక్ట్ అవుతారు. వారి ప్రభావం కూడా మనుషులపై, భూమిపై ఉంటుందని హెచ్చరిస్తున్నారు బాబా వంగా. అయితే ఇవే ప్రెడిక్షన్స్ ని నోస్ట్రడామస్ కూడా చేశారని చెప్పొచ్చు. 2025లో యూరోప్ లో అతిపెద్ద యుద్ధం మొదలవుతుంది. అదే ప్రపంచ పతనానికి కారణమవుతుందని హెచ్చరించారు. ఇటు బాబా వంగా ఏలియన్స్ తో పాటు మనుషులకు సరికొత్త ఎనర్జీ సోర్స్ కూడా దొరుకుతుందని చెప్పారు. కానీ నోస్ట్రడామస్ మాత్రం చాలా దారుణమైన, హేయమైన యుద్ధాలు మొదలవుతాయి, గతంలో వచ్చిన నయం కాలేని జబ్బులు భూమండలాన్ని చుట్టుముడతాయని హెచ్చరించారు నోస్ట్రడామస్. ఇక బాబా వంగా అయితే ప్రకృతి మనిషిని దెబ్బతీస్తుంది, కరువు కూడా వస్తుంది, అడవులకు నిప్పులంటుకుని నాశనం అవడం 2025 నుంచి మొదలవుతుందని చెప్పారు. మనుషుల అవయవాలను ల్యాబుల్లో తయారు చేస్తారు, మనిషి జీవితకాలం పెరుగుతుంది. అదే సమయంలో మనుషుల ఆర్గాన్స్ దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుందని హెచ్చరించారు బాబా వంగా. మరి వీటిని నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే సరిగ్గా బాబా వంగా నోస్ట్రడామస్ చెప్పినట్లే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. వాళ్లు చెప్పినట్టే సోవియట్ యూనియన్ కుప్పకూలింది. 1986లో చెర్నోబిల్ ప్రమాదం జరిగింది. స్టాలిన్ మరణం అయితే ఖచ్చితంగా చెప్పారు బాబా వంగా. ఆ తర్వాత సెప్టెంబర్ 11 అటాక్స్ తో పాటు 2004 సునామీ, 1985 భూకంపాలను ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవమే. ఖచ్చితంగా ఎలానే జరుగుతుందని ఆమె చెప్పలేదు, కానీ వాటి ప్రమాదాలను ముందే చెప్పారు. దీంతో ఆమె చెప్పిందే జరిగిందని, ఇప్పుడు యుగాంతానికి కూడా వచ్చే ఏడాది నాంది పలుకుతుందని, 2025 మనిషి పతనానికి మొదలు అని చెబుతున్నారు. అంతేకాదు నోస్ట్రడామస్ అయితే 2025 నుంచి మనిషికి మనిషి శత్రువు కాదు, అంతకంటే విచిత్రమైన జబ్బులు మనిషిని చంపుతాయని హెచ్చరించారు. అంటే మనం మరో పాండమిక్ ను చూడబోతున్నామని చెప్పారు ఆయన. బాబా వంగా చెప్పిన ఆసక్తికర విషయాలు ఎంత నిజమవుతాయో తెలియదు, కానీ కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలు. 2028 నుంచి మనిషి వేరే గ్రహాలపై చేరి నివాసం ఉండేందుకు వెతుక్కుంటాడు. వీనస్ మీద మనిషి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక 2130 నాటికి ఏలియన్స్ మనుషులను కాంటాక్ట్ అవుతారు. 3797వ సంవత్సరానికి భూమి మీద మనిషికి ఏమీ మిగలదు, మొత్తం మనుషులు వేరే గ్రహానికి వెళ్లిపోతారని కూడా చెప్పారు బాబా వంగా. అయితే బాబా వంగా చెప్పినట్లు యుగాంతం అవుతుందా అంటే మాత్రం కానే కాదు. ఎందుకంటే మనిషి యుద్ధం చేసే పరిస్థితుల్లో లేడనేది వాస్తవం. మనిషి శక్తి పెరిగింది, యుద్ధం వినాశనానికి కారణమవుతోంది. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్ యుద్ధాలు ముగిసిపోతాయనడంలో సందేహమే లేదు. యూరప్ లో మరో యుద్ధం రాదు. ఎందుకంటే రష్యా యుద్ధం మొదలు పెట్టింది, కానీ ఎలా ముగించాలో తెలియక తలలు పట్టుకుంది. ఇటు ఇజ్రాయెల్ కూడా అంతే. కాబట్టి యుద్ధాలు రావు. ఇక ఏలియన్స్ 2025లో కాంటాక్ట్ లోకి వస్తారనుకోవడం శుద్ధ అబద్ధం. మన టెక్నాలజీ ఏమాత్రం సరిపోదు. ఇంకా ఉపగ్రహాలు పంపించడానికి ఆపసోపాలు పడుతున్నాం. అందుకు చాలా సమయం ఉంది. ప్రకృతి విపత్తులు మాత్రం వాస్తవం. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా కరువు, వానలు ఆయా దేశాలను చుట్టుముట్టేశాయి. అంత మాత్రాన మనిషి ఏమి అంతరించిపోడు. ఇక పాండమిక్ వస్తుందా అంటే మాత్రం చెప్పలేం. కరోనాను కూడా మనం ఊహించామా? ఎక్కడో చైనా గ్రామాల్లో ఉన్న వైరస్ ప్రపంచాన్ని చుట్టుముడుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
ఇక గ్రామాల్లో ఉన్నవారైతే మన వరకు రాదులే అనుకున్నారు, కానీ ఏకంగా చుట్టుముట్టేసింది. కాబట్టి పాండమిక్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ అంతకు మించిన జాగ్రత్తలు, మెడిసిన్స్ కూడా తయారు చేయగల సత్తా మనిషికి ఉంది. ఇక కమ్యూనిజం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అనడం శుద్ధ అబద్ధం. చైనాలో కమ్యూనిజం పేరుకే ఉంది. లెనిన్ సిద్ధాంతాలను వదిలేసి బార్లా తలుపులు తెరిచి పెట్టుబడి దేశంగా మారిపోయింది. 2043 నాటికి యూరప్ లో ముస్లిం పాలన వస్తుందని కూడా చెప్పారు. అది అసాధ్యం. వచ్చిన ముస్లిం పాలకుడు వస్తాడు, కానీ దాని ప్రభావం ఉండదు. పుతిన్ ప్రపంచాన్ని ఏలుతాడనేది కూడా అబద్ధం. ఆయన వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. రష్యా తమకు సైన్యం లేక విదేశాల నుంచి కిరాయి సైనికులను తెచ్చుకుంటుంది. ప్రభావం ప్రపంచం మీద ఉన్నా కూడా రష్యా బలం చాలా తక్కువ. మొత్తం మార్పులు 2076 నాటికి వస్తాయని చెబుతోంది బాబా వంగా. కానీ అవి వాటిని మనం అవునని కానీ కాదని కానీ చెప్పలేం. ఎందుకంటే కేవలం 4-5 ఏళ్లలోనే పెను మార్పులు వస్తున్నాయి. కరోనా మనిషిని, ప్రపంచ ఉనికిని మార్చేసింది. కాబట్టి యుగాంతానికి పునాది 2025 అవుతుందా అంటే అబద్ధం. ఈ జ్యోతిష్యాలు చెప్పుకోవడానికే. అంతా జరిగిపోయాక ఆమె నిజమే చెప్పింది, అతను నిజమే చెప్పాడని సంకలు గుద్దుకోవడమే, కానీ ఇదంతా శుద్ధ అబద్ధం. వాతావరణ మార్పులు, కొత్త వైరస్లు, బ్యాక్టీరియాలు, రోగాలు మాత్రం ఖచ్చితంగా మనిషిని దెబ్బతీస్తాయని సైంటిస్టులు నేటికి తలబాదుకుని చెబుతున్నారు. మనం ఇప్పుడైతే సేఫ్. మరో 4 తరాల వరకు భూమిపై వనరులు బాగానే ఉంటాయి, కానీ ఆ తర్వాత మనిషి మంచినీటి నుంచి ఆహారం వరకు కష్టపడాల్సిందే. ఇక ఏలియన్స్ తో సావాసం అంటారా? మనం చెప్పలేనిది. మనకంటే వాళ్ళు ముందున్నారా, లేదంటే గ్రహాంతరవాసి మన వెనుకబడి ఉన్నాడా అనేది తెలియదు. ఇక ఏలియన్ ఆకారం ఎలా ఉంది, ఎలా కాంటాక్ట్ అవుతామో ఊహించడం కష్టం. కానీ ఈ అనంత విశ్వంలో ఏదో ఒక గ్రహం మీదో లేదంటే వింతైన ప్రాంతంలో మాత్రం తెలివైన జీవి ఉండడానికి మాత్రం స్కోప్ ఉంది. కానీ ఈ యుగాంతాలు, జ్యోతిష్యాలు మాత్రం ఉత్తవే. ఏదో మీడియాలో హడావిడి, అలాగే జనాలకు ఎంటర్టైన్మెంట్ కు మాత్రమే పనికొస్తాయి. ప్రతి ఒక్కటి నిజమైతే ఏమాత్రం కాదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే ధనవంతుడైన ఎలాన్ మస్క్ చూపు ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీపై పడింది. జియోను ఎదుర్కోవడానికి మస్క్ రంగంలోకి దిగాడు. తన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టో ఉండే ముఖేష్ అంబానీ మస్క్ను ఇండియాకు రాకుండా ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఎలాన్ మస్క్ కి ఇండియాలో తన శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ను అందించడానికి పర్మిషన్ ఇచ్చింది. ఒకవేళ ఎలాన్ మస్క్ ఇండియాలో అడుగు పెడితే ఇక ముఖేష్ అంబానీ యొక్క జియో పని అయిపోయినట్టే. 2022-23 నుంచి ఎలాన్ మస్క్ కి చెందిన స్టార్ లింక్ ఇండియా నుండి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాధించింది. ఇండియా నుండి దాదాపు 5,000 మంది ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు దాన్ని ఉపయోగించడానికి అడ్వాన్స్ పేమెంట్స్ కూడా చేశారు. అంతేకాకుండా ఎలాన్ మస్క్ ఇండియన్ గవర్నమెంట్ తో స్టార్ లింక్ లైసెన్స్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ ని కూడా మొదలు పెట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా ఇండియన్ గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ 5,000 మంది ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్ చేశారో వారి డబ్బు కూడా వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇండియాలో శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ యొక్క డిమాండ్ ఉంది. ఇది గమనించిన అంబానీ లగ్జంబర్గ్ కి చెందిన ఓ కంపెనీతో కలిసి శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కోసం జాయింట్ వెంచర్ మొదలుపెట్టారు, జియో స్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో. ఇప్పుడు జియో కూడా శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ లోకి అడుగుపెట్టింది. 15 సంవత్సరాలుగా అంబానీ జియోను ఇండియాలో మోనోపొలి చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఈ రేస్లో అంబానీ మస్క్ ని అంత ఈజీగా గెలవనివ్వడు. కేబుల్ వైర్స్ అండ్ సెల్యులార్ నెట్వర్క్ తో పోల్చితే ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ చాలా ప్రత్యేకమైనది. ఇది ఎలా పనిచేస్తుందో మీకు చాలా ఉన్న ప్రభుత్వాలు కూడా టెలికాం ఇండస్ట్రీను చాలా దగ్గరగా ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎవరు పడితే వారు టెలికాం బిజినెస్ లోకి ఎంటర్ అవ్వలేరు. ఇంటర్నెట్ సర్వీసెస్ ను అందించేందుకు అవసరమయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క స్పెక్ట్రమ్ అలోకేషన్స్ ని గవర్నమెంట్ ఆక్షన్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంటుంది. మరియు ఈ ఆప్షన్స్ అనేవి కొన్ని లక్షల కోట్ల వరకు కూడా వెళ్తూ ఉంటాయి. ప్రతి వైర్లెస్ టెక్నాలజీ లైక్ టీవీ, రిమోట్, ఫోన్, అలాగే వైఫై ఇవన్నీ రేడియో ఫ్రీక్వెన్సీపై నడిచే టెక్నాలజీస్. రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ ను స్పెక్ట్రమ్ అంటారు. మరియు ఇది చాలా పరిమితమైన రిసోర్స్. అందుకే గవర్నమెంట్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ను చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ఫెయిర్ అండ్ కాంపిటేటివ్ మార్కెట్ ను కోరుకుంటుంది. అందుకోసమే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అలొకేషన్స్ కోసం ఆప్షన్స్ చేస్తూ ఉంటుంది. మీకు 5G ఆప్షన్ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో జియో మరియు ఎయిర్టెల్ పోటాపోటీగా లక్షల కోట్లు ఖర్చు చేసి 5G స్పెక్ట్రమ్ బ్యాండ్స్ అలోకేషన్స్ ను గెలుచుకున్నాయి. అయితే ఎప్పుడైతే ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ ను తీసుకుని ఇండియాకు వస్తున్నాడు అన్న వార్త బయటకు వచ్చిందో వెంటనే ముఖేష్ అంబానీ అతన్ని ఆపడానికి ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అతన్ని రిజెక్ట్ చేయించాడు. ఎలాగంటే మనకు 4G, 5G నెట్వర్క్ కోసం స్పెక్ట్రమ్ బ్యాండ్స్ ను ఎలాగైతే ఆప్షన్స్ పద్ధతి ద్వారా అలోకేట్ చేస్తున్నారో అలాగే ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ కోసం కూడా ఆప్షన్స్ వేయాలి అని అంబానీ ఇండియన్ గవర్నమెంట్ ను కోరాడు. ఎందుకంటే ఈ ఆప్షన్స్ ద్వారా జియోకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే అదే సమయంలో ఎలాన్ మస్క్ తన శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ కోసం ఆప్షన్స్ వేయకూడదు అంటూ ఇండియన్ గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేశాడు. ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వారికే పూర్తిగా దీన్ని కేటాయించాలి అని మస్క్ మన గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేశాడు.
మనకు ప్రస్తుతం వస్తున్న 4G అండ్ 5G టెక్నాలజీకి సంబంధించిన రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ను టెరెస్ట్రియల్ స్పెక్ట్రమ్ అంటారు. ఇది శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ స్పెక్ట్రమ్తో కంపేర్ చేసి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్ను చిన్న చిన్న బ్లాక్స్గా డివైడ్ చేసి వివిధ వ్యక్తులకు లేదా కంపెనీలకు అలొకేట్ చేయడం అసాధ్యమని ఎలాన్ మస్క్ చెప్పాడు. ఇదే విషయాన్ని ఇండియన్ గవర్నమెంట్కు మాటిమాటికి చెప్తున్నాడు ఎలాన్ మస్క్. కానీ అంబానీ మాత్రం ఖచ్చితంగా ఆక్షన్ జరగాలి అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. వీరిద్దరిలో కూడా గవర్నమెంట్ ఎవరి మాట వింటుంది అని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా అంబానీ మాట వింటుంది అనిపించవచ్చు. కానీ రీసెంట్ గా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంబానీతో పాటు అందరినీ షాక్ కి గురి చేస్తూ ఇండియాలో శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ కు ఎటువంటి ఆప్షన్స్ ఉండవు అని ప్రకటించింది. దాంతో ఎలాన్ మస్క్ ఇండియన్ గవర్నమెంట్ కు థ్యాంక్ యూ చెప్తూ ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు భారతదేశంలో స్టార్లింక్ అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరు. జియోతో యుద్ధానికి ఏకంగా ఎలాన్ మస్కే రంగంలోకి దిగాడు. జియో ప్రస్తుతం ఇండియాలో 60% మార్కెట్ షేర్ను కలిగి ఉంది. అంటే 60% మంది భారతీయులు జియోనే ఉపయోగిస్తున్నారు. అంటే జియో ఒక రకంగా భారత్లో మోనోపోలీగా మారింది అని చెప్పక తప్పదు. ఈ మోనోపోలీను అంతం చేయడానికి, జియోను ఎదుర్కోవడానికి స్టార్లింక్ ఇండియా వచ్చి ప్రతి గ్రామంలోనూ కొండలు లోయలతో కూడిన మారుమూల ప్రాంతాలకు చేరుకుని తమ ఇంటర్నెట్ సర్వీసెస్ను అందించడానికి సిద్ధంగా ఉంది. ట్రెడిషనలీ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ల ఇంటర్నెట్ సెల్యులార్ టవర్స్ ద్వారా పనిచేస్తుంది. వీరు ఎక్కడైతే ఇంటర్నెట్ సేవలను అందించాలనుకుంటారో అక్కడ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేసి సెల్యులార్ టవర్స్ నిర్మిస్తారు. ప్రెసెంట్ ఇండియాలో 99,870 జియో టవర్స్, అలాగే 45,000 ఎయిర్టెల్ టవర్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఉన్న ప్రతి గ్రామానికి చేరుకుని కొండలు లోయలతో కూడిన మారుమూల ప్రాంతాల్లో ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయడం గానీ, టవర్స్ నిర్మించడం గానీ దాదాపు అసాధ్యం. అందుకోసమే ఈనాటికి కూడా ఇటువంటి ప్రాంతాల్లో మీకు ఇంటర్నెట్ సర్వీసెస్ పెద్దగా కనిపించవు. అయితే ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవీ ఉండవు. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి దీనికి ఎటువంటి కేబుల్స్ గానీ, టవర్స్ గానీ లేదా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అవసరం ఉండదు. ఇది నేరుగా అంతరిక్షంలో తిరుగుతున్న శాటిలైట్ నుండి మీ ఫోన్కు డైరెక్ట్గా ఇంటర్నెట్ను అందిస్తుంది. టవర్స్, కేబుల్ల తలనొప్పి ఏముండవు. ఈ టెక్నాలజీ ద్వారా ఇండియాలో ప్రతి మూలకు, ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల ప్రాంతానికి హై స్పీడ్ అండ్ లో లేటెన్సీతో కూడిన ఇంటర్నెట్ రాబోతుంది. అసలు స్టార్లింక్ అంతరిక్షంలో తిరిగే శాటిలైట్ నుండి డైరెక్ట్గా మన ఫోన్కు ఇంటర్నెట్ను ఎలా అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షం నుండి నేరుగా ఇంటర్నెట్ రావడం అంటే దానికి శాటిలైట్ అవసరం ఉంటుంది. చాలా పెద్ద సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించాల్సి ఉంటుంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీస్ 3 రకాల శాటిలైట్లను ఉపయోగిస్తాయి. మొదటిది జియో స్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్ లేదా జియో. ఈ శాటిలైట్లు భూమి నుండి 35,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ శాటిలైట్లు భూమి యొక్క వేగంతో భూమితో పాటు తిరుగుతూ ఉంటాయి. అందుకోసమే మీరు టెలిస్కోప్ ద్వారా ఈ శాటిలైట్లను గమనిస్తే అవి కదలకుండా అలాగే స్టేషనరీగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండవ రకం శాటిలైట్స్ మీడియం ఎర్త్ ఆర్బిట్ MEO. ఈ శాటిలైట్లు భూమి నుండి 5,000 నుంచి 12,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ శాటిలైట్లు భూమికి దగ్గరలో ఉండటం కారణంగా హై స్పీడ్ అలాగే లో లేటెన్సీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ లాస్ట్ టైప్ 3 లో అర్త్ ఆర్బిట్ లేదా LEO. ఈ శాటిలైట్లు భూమి నుండి కేవలం 400 నుంచి 1,600 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇవి భూమికి అతి దగ్గరగా ఉండే శాటిలైట్లు కాబట్టి దాదాపు అన్ని శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ను అందించే కంపెనీస్ ఈ శాటిలైట్లను ఉపయోగించే ఇంటర్నెట్ ను అందిస్తూ ఉంటాయి. స్టార్లింక్ కి చెందిన 5,000 లియో శాటిలైట్లు ఆల్రెడీ అంతరిక్షంలో ఎగురుతూ ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. రానున్న కొన్ని సంవత్సరాలలో ఈ సంఖ్యను 5,000 నుండి 45,000 శాటిలైట్లకు చేర్చబోతున్నట్టు మస్క్ చెప్పాడు. స్టార్లింక్ ను ఉపయోగించడం చాలా ఈజీ. డిష్ టీవీ, టాటా స్కైలను ఇన్స్టాల్ చేసినట్టే స్టార్లింక్ ను కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇంటిపైన స్టార్లింక్ యొక్క డిష్ ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఇంట్లో ఉన్న అన్ని డివైజెస్ కి ఇంటర్నెట్ వస్తుంది. అంతరిక్షంలో ఉన్న స్టార్లింక్ శాటిలైట్లు అన్ని ఒకదానితో ఒకటి డేటాను షేర్ చేసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ కూడా చేసుకుంటూ ఉంటాయి. ఈ శాటిలైట్స్ అన్ని కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఒక స్పైడర్ వెబ్ లాగా ఉంటాయి. మీ ఫోన్లోకి వచ్చే ఇంటర్నెట్ ప్రతిసారి ఒకే శాటిలైట్ నుండి కాకుండా డిఫరెంట్ శాటిలైట్స్ నుండి వస్తూ ఉంటుంది. ప్రతి అరగంట లేదా గంటకు ఈ శాటిలైట్స్ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది మరియు ఇంకో శాటిలైట్ మీకు ఇంటర్నెట్ను అందిస్తుంది. ఇవి ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉండటం కారణంగా ఇంటర్నెట్ యూసేజ్ అండ్ ఎక్స్పీరియన్స్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ప్రస్తుతం స్టార్లింక్ ప్రపంచంలో 67 కంట్రీస్లో తన సేవలను అందిస్తుంది మరియు చాలా వేగంగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్లో మన ఇండియా కూడా చేరబోతుంది. మనం ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం టవర్స్ నుండి వచ్చే ఇంటర్నెట్ కంటే శాటిలైట్స్ నుండి వచ్చే ఇంటర్నెట్ ఎన్నో విధాలుగా ముందున్నట్లు మనకు అర్థమైంది. కానీ మన దేశంలో ఎలాన్ మస్క్ బిజినెస్ చేయడం అంత సులువైన పని కాదు. పెద్ద బిజినెస్ ను నిర్మించడంలో గొప్ప వ్యాపారవేత్తలే అప్పుల్లో కూరుకుపోయి తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింటూ ఉన్నారు. మరియు అంతేకాకుండా జియో అంత సులువుగా ఓటమిని అంగీకరించదు. మనందరికీ తెలుసు, ముఖేష్ అంబానీ వ్యాపార విషయంలో చాలా బలమైనవాడు. కాబట్టి ఇండియాలో ఎలాన్ మస్క్ మరియు అంబానీ మధ్యలో చాలా గట్టి పోటీయే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఒకసారి ప్రైస్ కంపారిజన్ చూసినట్లయితే ఇండియాలో జియో యొక్క మినిమం అన్లిమిటెడ్ ప్యాక్ 500 రూపాయలు లభిస్తుంది.
అదే ఈ స్టార్లింక్ విషయానికి వస్తే బేసిక్ ప్లానే 10,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా స్టార్లింక్ యొక్క డిష్ ను సెటప్ చేసుకోవడానికి 40,000 ఖర్చు అవుతుంది. ఇండియా ఒక కాస్ట్ సెన్సిటివ్ మార్కెట్. జియో ఇలాంటి ఒక మోనోపోలిని సృష్టించగలిగింది అంటే దానికి కారణం జియో తన డేటా ఛార్జెస్ ను ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు తీసుకురావడమే. జియో రాకముందు ఇండియాలో 1 GB నెట్ 300 రూపాయలు ఉండేది. అదే జియో వచ్చిన తర్వాత 1 GB డేటా ఇప్పుడు కేవలం 2 రూపాయలకే వస్తుంది. ఎందుకంటే జియో పూర్తి మార్కెట్లోనే డేటా యొక్క ఛార్జెస్ చాలా తక్కువ చేసేసింది. అదే స్టార్లింక్ విషయానికి వస్తే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పక తప్పదు. దాదాపు చాలా మంది భారతీయులు ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనడానికి ఇష్టపడరు. కాబట్టి ఇండియాలో ఎలాన్ మస్క్ బిజినెస్ అంత ఈజీగా ఉండే ఛాన్సే లేదు. సిటీస్లో ఉండేవాళ్ళు ఆల్రెడీ జియో ఎయిర్టెల్ అందిస్తున్న చీప్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్తో సాటిస్ఫైడ్ గానే ఉన్నారు. ఇక విలేజెస్ విషయానికి వస్తే నెలకు 10,000 రూపాయలు పెట్టే అవకాశమే లేదు. అంతేకాదు ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇండియాలో ఉన్న మరో అతిపెద్ద సమస్య ఏంటంటే ఇండియా యొక్క కోర్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఒక విదేశీ కంపెనీ కంట్రోల్ చేయడాన్ని ఇండియా ఎప్పటికీ అంగీకరించదు. ఈ విషయాన్ని మనం రష్యా యుక్రెయిన్ వార్లో కూడా గమనించవచ్చు. రష్యాలో ఎక్కడెక్కడైతే అమెరికా ఇంటర్నెట్ ని అందిస్తుందో యుద్ధ సమయంలో అమెరికా తన ఇంటర్నెట్ సర్వీసెస్ ను ఆ ప్రాంతాల్లో ఆపేయడం మూలంగా రష్యా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్ ను మొదలు పెడితే గనక సేమ్ ఇదే ఇష్యూ మన దేశంలో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఇండియా తన పూర్తి కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను స్టార్లింక్ అనే ఒక విదేశీ కంపెనీ కంట్రోల్ చేయడాన్ని ఎప్పటికీ ఒప్పుకోకూడదు. ఒకవేళ స్టార్లింక్ ఇండియాలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంది అంటే యుఎస్ఏ డైరెక్ట్ గా ఇండియాను కంట్రోల్ చేస్తుంది. ఇది మన దేశ భద్రతకే చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది. అంతేకాకుండా మన డేటా మొత్తం ఫారెన్ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే స్టార్లింక్ ఫారెన్ కంపెనీ కాబట్టి. దీని కారణంగా ఎలాన్ మస్క్ కి ఇండియన్ గవర్నమెంట్ నుండి చాలా ఛాలెంజెస్ ఎదురవబోతున్నాయి. అంతేకాకుండా ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది. ఈ యాక్ట్ సహాయంతో ఇండియా మరియు ఇండియన్స్ డేటాను కేవలం ఇండియాలోనే ఉంచే విధంగా, అలాగే డేటా ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎవరు యూజ్ చేస్తున్నారు అనే విషయాలు చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తుంది. అయితే ఇది బ్యూరోక్రాటిక్ ఛాలెంజ్ కాబట్టి ఎలాన్ మస్క్ దీన్ని పాస్ అవ్వడం అంత కష్టమైన పని కాదు. ఎందుకంటే ఎలాన్ మస్క్ చైనాకి వెళ్లి టెస్లా కంపెనీని పెద్ద ఎత్తున ప్రారంభించినప్పుడు ఇండియాలో స్టార్లింక్ ను స్టార్ట్ చేయడం అతనికి అంత కష్టమైన పని కానే కాదు. ఇక అతిపెద్ద సమస్య అయిన కాస్ట్ విషయానికి వస్తే ఎలాన్ మస్క్ దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. దాని సహాయంతో ఎలాన్ మస్క్ జియోను గట్టి దెబ్బ కొట్టబోతున్నాడు. ఆ బ్రహ్మాస్త్రం పేరే స్పేస్ ఎక్స్. శాటిలైట్స్ నుండి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి అంటే అంతరిక్షంలోకి శాటిలైట్ ను పంపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతరిక్షంలోకి 1 కిలో పేలోడ్ ను పంపించాలి అంటే దాదాపు 6 నుంచి 8 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఒకసారి ఊహించుకోండి, 50 నుంచి 100 కిలోల బరువు ఉండే 50,000 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని లక్షల కోట్లు ఖచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే స్పేస్ ఎక్స్ తన సొంత కంపెనీ కావడంతో ఎలాన్ మస్క్ మిగతా కంపెనీస్ కంటే చాలా తక్కువ ఖర్చుతోనే తన శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపించగలడు. ఇలా చాలా డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఇతర కంపెనీల శాటిలైట్స్ ను కూడా పంపించి దాని నుండి కూడా ఎలాన్